ప్రైజ్ ద లార్డ్. అందరికీ హ్యాపీ ఈస్టర్. ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైన దినం కదా. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఎన్నో 2000 సంవత్సరాల పైబడి మరి ఆయన ఈ దినాన్న పునరుత్థానుడయ్యాడు. మనము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పునరుత్థాన దినముగా మనము ఆరాధిస్తున్నాం. అంతేకాదు ప్రతి ఆదివారం కూడా ఆయన పునరుత్థానుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమంతా మనకు ఎంతో కోలాహలంగా గడిచిపోయి ఉంటుంది కదా. ఎంతో ఉత్సాహంతో మరి అందరము బంధువులను కలుసుకొని, సన్నిహితులను, మరి శ్రేయోభిలాషులను, ఫ్రెండ్స్ను అందరినీ కలుసుకొని మనమంతా కూడా సంతోషంగా గడిపి ఉంటాము. ఈ గొప్ప దినము మనకెంతో ఆనందదాయకం. అవును, సజీవుడైన వాడు ఆయన. మరి మనము సజీవుడిగా ఆయనను చూస్తున్నామా లేదా? మరి చాలామంది మనం చూస్తూ ఉంటాం చాలామందిని. మరి ప్రభువైన యేసుక్రీస్తు పటం పెట్టుకుంటారు, దానికి ఎదురుగా క్యాండిల్ వెలిగిస్తారు, లేకపోతే దండ వేస్తారు, పూలు పెడతారు. ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే మనం ఒక రకమైన అన్య ఆచారాలను ఆచరిస్తున్నామేమో. సజీవుడైన వానికి పువ్వులు ఎందుకు? సజీవుడైన వానికి దండ ఎందుకు? సజీవుడైన వానికి క్యాండిల్ ఎందుకు? కాదు కదా. మనము ఇలాంటివన్నీ మానుకోవాలి. మన జీవితంలో ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ఇంకా అసలు సమాధిలో లేడు. మనము అనుకుంటాము ఈవెన్ మన వాళ్ళు, మన బంధువులు, మన ప్రియులు మరణించిన వారికి కూడా మనం పువ్వులు పెడుతూ ఉంటాము, లేకపోతే దండలు వేస్తూ ఉంటాము. అది కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా సజీవులే. వాళ్ళు పరలోకంలో ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం అంతే. మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు ఎవరైనా ఎక్కడైనా చదువుకుంటూ ఉంటే వేరే ఊర్లలో ఉంటారు. కొంతమంది అయితే ఉద్యోగరీత్యా అనేకమైనటువంటి ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. కొంతమంది వేరే కంట్రీలో కూడా ఉంటారు. అన్నంత మాత్రాన వాళ్ళు మన దగ్గర లేనంత మాత్రాన వారు లేనన్నట్టు కాదు కదా. మరి ఈ లోకంలో ఒకవేళ కన్ను మూసినా వారు నిద్రించినట్లే సమానం. ప్రభువునందు నిద్రించారు, వాళ్ళు ప్రభువుతో ఉన్నారు. కాబట్టి మనము ఆ ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఆ విధమైనటువంటి నమ్మకము కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. మనం కూడా త్వరలోనే వాళ్ళని కలుస్తాం. వాళ్ళు ముందుగా వెళ్ళారు, తర్వాత మనం కూడా వెళ్తాం. వెళ్ళి అందరం కలిసి ఉంటాం. కాబట్టి మనం ఏం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు, మనము దిగులు పడవలసిన అవసరం లేదు. కాకపోతే ఈ లోకరీత్యా ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర లేరని మనకు దుఃఖం వేస్తుంది. అంతెందుకు, మన కుమార్తెకు పెళ్ళయిందనుకోండి, అత్తగారింటికి వెళ్తూ ఉంటే చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఇక మీదట ఆ పాప మనతో కలిసి ఉండదు కదా. అందుకోసమని మనం అలా ఫీల్ అవుతాం. కానీ మరి ఎక్కడో లేదు కదా, ఆమె ఇంకొక ఇంట్లో ఉందంతే. అయినా మనం ఎందుకు దుఃఖపడతాము అంటే మన దగ్గర ఫిజికల్గా లేదని. అలాగే ఈ లోకం నుంచి మరి నిద్రించి పరలోకానికి వెళ్ళినటువంటి మన ప్రియమైన వారు కూడా అక్కడున్నారు, మనం ఇక్కడున్నాం, అంతే తేడా. అయితే ఆ విధమైన ధైర్యం తెచ్చుకొని మనం సంతోషంగా ఉండాలి. ఈ లోకంలో మనం చేయవలసిన పనులు ఏమున్నాయో అందుకోసమే దేవుడు మనల్ని పెట్టాడు. అది గుర్తుపెట్టుకొని మనము దాని కొరకు పాటుపడడానికి దేవుడు మనకు కృప చూపించాలని ఈ పునరుత్థాన దినంలో మనము ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము సజీవులలో ఆయనను చూడాలి, సజీవుడుగా ఆయనను చూడాలి. సజీవుని లెక్కలే ఆయన. మరి మనము సజీవులమే, ఆయన కూడా సజీవుడే. మనలోనే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. మనమే ఆయన దేవాలయము. ఆయన మనలోనే ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మనము మరి ఆయనకు ఒక పీఠం వేసి ఆయనను అధిష్ఠింపజేస్తే ఆయన మనతో ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ఉన్నాడు, మనతో ఉన్నాడనే సంతోషంతో ఉండాలి తప్ప దుఃఖపడవలసిన అవసరం లేదు. ఆయన ఇవాళ సజీవుడయ్యాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని సంతోషంగా ఈ పునరుత్థాన దినము మనం ఎప్పుడూ ఉండాలి. ఇది మనకు జ్ఞాపకంలోనే ఉండాలి. ఆయన పునరుత్థానుడయ్యాడు, ఆయన సజీవుడయ్యాడు. ఆయన దేవుని సన్నిధిలో, దేవుని దగ్గర, ఆయన కుడి పార్శ్వమందుకు ఆయన మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు ఈనాటికి కూడా. కాబట్టి మనము మళ్ళీ ఆయన వస్తాడు కదా, ఆయనను కలవాలి, మనం ఆయనను చూడాలి, ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ ధైర్యము, ఆ నమ్మకము, ఆ విశ్వాసం కలిగి అలా వెళ్ళడానికి సిద్ధపడడానికి దేవుడు మనకు కృప చూపించును గాక.
పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనములు. అవును ప్రభా, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆ స్త్రీలకు చాలా మటుకు కొంచెం సేపు అర్థం కాలేదు. వారు ఒక విధమైన గందరగోళంలో ఉన్నారు, కలవరపాటుతో ఉన్నారు, వారికి అర్థం కాలేదు. కానీ ప్రభా, ఇప్పుడు మాకు తెలుసు, మేము అర్థం చేసుకున్నాము. మాకు తెలుసు ప్రభా, నీవు సజీవుడవైనావు. మాకు తెలుసు నీవు మృతులలో లేవు, నువ్వు పునరుత్థానుడవయ్యావు. మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. దేవాది దేవా, స్తుతులు స్తోత్రములు నీకే, మహిమ ఘనత ప్రభావములు నీకే. ఈ దినము పునరుత్థాన దినంలో మేమంతా కలిసి సంతోషంగా నిన్ను ఆరాధించాము. మా స్నేహితులను, మా బంధువులను కలిసి ఎంతగానో నిన్ను ఆరాధించాము తండ్రి. మరి వారితో కలిసి సంతోషించాము ప్రభా. మేము సామూహికంగా ఆరాధించాము దేవా. నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇంత గొప్ప అద్భుతమైన అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ దేవమైనటువంటి నమ్మకము, విశ్వాసం మేము నిత్యము కలిగి ఎల్లప్పుడూ కూడా నువ్వు మాతో ఉన్నావనే ధైర్యం కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అద్భుతకరుడా, మరి ఈ దినము ఎవరైనా కష్టంలో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉండి తండ్రి కృంగుదలలో మరి అనారోగ్యంతో ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని దయ ఉంచి మరి లేవనెత్తండి, వారికి సహాయం చేయండి ప్రభా. ఎవరు కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి దయ ఉంచి కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఆకస్మిక అనారోగ్యములకు గురైనటువంటి వారు, ఆకస్మిక ప్రమాదములకు గురైనటువంటి వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. వారికి వెంటనే ట్రీట్మెంట్ అనుగ్రహించిన సంతోషము, సమాధానం వారికి అనుగ్రహించండి. కుటుంబాలలో సంతోషం అనుగ్రహించండి ప్రభా. ప్రతి కుటుంబంలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఎవరు కూడా విడిపోయే పరిస్థితి లేకుండా ప్రభా, అందరూ కూడా కలిసి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి శాంతిని అనుగ్రహించండి దేవా ప్రభా. మరి మీరు వారి మధ్యలో ఉండమని, ప్రతి కుటుంబంలో మీరు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి వారికి కావాల్సిన సంతోషము, సమాధానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఎవరెవరైతే నిరుద్యోగంతో బాధపడుతూ తండ్రి కృంగుదలకు గురై ఉన్నారో వారందరికీ కావాల్సిన ఉద్యోగములు దయచేయండి. వారి ఎదుట అనేకమైన మార్గములను తెరవండి. వివాహములు కుదరలేదని ఎంతమంది దిగులుతో ఉన్నారో ప్రభా, వారందరికీ సరైనటువంటి సాటి అయిన సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎంతోమంది నాయన వేదనతో ఉన్నారు. అనేక మంది అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో ఉంటూ ఏమాత్రం సంతోషం లేని స్థితిలో కృంగుదలకు గురైనటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వారిని అందరినీ మీరు దయ ఉంచి లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, గొప్ప దేవుడవు, దయగలిగిన దేవుడవు తండ్రి. నువ్వు ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడవు తండ్రి ప్రభా. మరి ఎవరికి ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలో మీకు తెలుసు. యు ఆర్ ఆల్వేస్ ఆన్ టైం దేవా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతోమందినైనా మరి బిజినెస్లో లాస్ వచ్చి కృంగుదలకు గురై ఉంటున్నారు. ఎంతోమంది కుటుంబాలలో ఐక్యత లేక కృంగుదలలో ఉంటున్నారు. అలాంటి వాటిని కూడా దయ ఉంచి లేవనెత్తి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఎంతోమంది తండ్రి హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్న తమ ప్రియులైన వారిని బట్టి ఎంతగానో ఆందోళన చెందుతున్నారు. అలాంటి వాళ్ళని మీరు దీవించి వారికి తగిన సహాయం చేసి వారు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి దేవా ప్రభా. ఇంతగానో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు నాయన. వారిని కూడా నాయన మీరు కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి మీ కాపుదలను అనుగ్రహించండి ప్రభా. నాయన మరి శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖపడుతున్నటువంటి వాళ్ళను, మరణ సమయంలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా, మరి ఆదరణ లేకుండా ఉన్నటువంటి వాళ్ళను, నిరాదరణకు గురైనటువంటి వాళ్ళను దయ ఉంచి లేవనెత్తి తగిన సహాయం చేయండి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు ఎంతోమంది అనాథలుగా ఉన్నారు ప్రభా. వారిని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు తండ్రి. వారికి ఆదరణ చూపేవాళ్ళు లేరు తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క సహాయం ప్రతి ఒక్కరికి అవసరం నాయన తండ్రి. ఈ రాత్రి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నా వాళ్ళని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. నీ కాపుదల, భద్రత వారికి అనుగ్రహించండి ప్రభానైనా. ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము. రేపటి దినాన్ని మేము చేయవలసిన పనులన్నీ కూడా మేము సిద్ధపరచుకొని ఉన్నాము తండ్రి ప్రభా. మేము రేపటి దినాన్ని చేయవలసిన ప్రతి పని కూడా నిరాటంకంగా, జయప్రదంగా చేయడానికి మరి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తలంపులన్నీ కూడా సఫలం చేయమని కూడా వేడుకుంటున్నాము దేవా. నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడవు తండ్రి.
మా పట్ల ఎంతో దయ చూపిస్తున్నటువంటి దేవుడవు. మేము ఎల్లప్పుడూ కూడా విజయవంతమైన జీవితం జీవించాలి ప్రభా. మా మాటలు ఎల్లప్పుడూ రుచికరంగా ఉండాలి. క్షమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఎంతమంది నాయన పడకలలో ఉండి లేవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. దేవా, నీకే స్తుతి, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు ఎలాంటి భయం లేకుండా కాపాడండి. మీరు చెప్పారు తండ్రి, రాత్రి వేళ కలుగు భయములు నీకుండవని చెప్పారు. ఏ తెగులు మీ గుడారమును సమీపించదని చెప్పారు. దూతలు మా చుట్టూ కావలిగా ఉంటారని చెప్పినందుకు నీకు వందనములు. ఆ విధమైనటువంటి కాపుదల మీరు మాకు ఇచ్చారు ప్రభా, నీకు స్తోత్రములు. మరి కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నిద్రించినప్పుడు మేము నీ వాక్యంను ధ్యానించుకుంటూ హృదయములలో ధ్యానించుకొని పండుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా శరీరములను, ప్రాణములను, ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము. మా ప్రభా, రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ మాకు కలగకుండా కాపాడండి. ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి తండ్రి మంచి నిద్ర, రాత్రి అంతా కూడా మంచి రెస్ట్ అనుగ్రహించండి, మంచి నిద్ర అనుగ్రహించి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.